నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకే మా ప్రాధాన్యత ఇస్తున్నామని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 34, 35 డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి పరిశీలించారు. ముందుగా కోటంరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పనుల్లో ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకి, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 303 అభివృద్ధి పనులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, నేను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. 303 అభివృద్ధి పనుల్లో స్థానిక ప్రజలు వారి సొంత పనులలా భావించి భాగస్వామ్యమైనందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయలతో 303 పనులు అభివృద్ధి పనులకి మనం గత నెలలో స్థానిక ప్రజలు ఎక్కడికక్కడ ఆయా డివిజన్ల ప్రజల చేత స్థానిక నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ, జనసేన నాయకుల సమక్షంలో స్థానిక ప్రజల చేత శంకుస్థాపనలు చేసుకున్నాము. ఆ శంకుస్థాపనలు చేసుకున్న రోజే చెప్పడం జరిగింది. ఈ వర్కులన్నీ కూడా 2 నెలల్లో పూర్తి చేసి మే 20 నాటికి ప్రారంభోత్సవాలు చేస్తామని ఏదైతే శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలని భాగస్వాములు చేస్తూ స్థానిక కూటమి నాయకులు సమక్షంలో ప్రజలను కూడా ఈ వర్క్ చేసే విధానంలో భాగస్వాములు చేస్తూ అధికారుల పర్యవేక్షణలో నిరంతరం కూడా పనులు జరుగుతాయి. ఆ పనులు జరుగుతున్న వేళ ఎక్కడికక్కడ డివిజన్ లో ఈ పనుల మీద అటు ఎమ్మెల్యే గారు శ్రీధర్రెడ్డి గారు గాని, ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి నేను గాని, మిగతా అందరి నాయకులతో కలిసి ఎప్పటికప్పుడు ప్రతి రోజు కూడా ఆ పనులు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి అక్కడ స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ఆ పనులన్నీ కూడా ఏదైతే ఒక సమయం పెట్టుకున్నామో ఆ సమయంలో పూర్తి చేయాలా అనే లక్ష్యంతో ప్రతిరోజు కూడా ఆ పనులు పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు 34, 35 డివిజన్లో ఈ పనుల పర్యవేక్షణ కార్యక్రమాన్ని చూసాం. మీరందరూ కూడా చూశారు. ఇప్పటికే చాలా వర్కులు పూర్తయినాయి. కొన్ని వర్కులు క్యూరింగ్ పీరియడ్ లో ఉన్నాయి. ఇంకా చేయాల్సినవి మొదలుపెట్టిన 35, 34 వర్కులు దాకా ఉన్నాయి. అవి కూడా ఇంకొక 4-5 రోజుల్లో ఆ పనులు కూడా మొదలుపెట్టి ఆ పనులన్నీ కూడా ఏప్రిల్ 30వ తారీఖు పనులన్నీ పూర్తి చేసిన తర్వాత పూర్తి చేసిన రోజు నుంచి ఆ బ్యాలెన్స్ పనులకి యాజ్ పర్ టెక్నికల్ గా 14 days క్యూరింగ్ ఉండాలి. కాబట్టి 14 రోజులు క్యూరింగ్ పీరియడ్ అయిన తర్వాత బహుశా మే 2nd వీక్ ఏదో ఒక డేట్ ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేస్తారు. ఆ రోజు ఒక్కరోజే 303 పనులకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే టైంలో కార్యకర్తల చేతులు, అదేవిధంగా స్థానికంగా ఉన్న పెద్దల చేతుల మీదుగా అవన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఆ పనులన్నీ కూడా ప్రజలు కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ వారు కూడా వారి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. దానికి అనుగుణంగానే అటు అధికారులు గాని, మా పార్టీ నాయకులు గాని, కూటమి నాయకులు గాని, ఎమ్మెల్యే గారు ఆ సలహాలు, సూచనలు తీసుకుని పనులన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి. ఇవి పూర్తి అయిన తర్వాత మిగతా 2nd ఫేజ్ లో ఒక 3-4 నెలల తర్వాత అవి కూడా తీసుకుంటాం. ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, స్థానిక మంత్రివర్యులు నారాయణ గారికి, ఇతర అధికారులందరికీ, అదేవిధంగా నిరంతరం ఆ పనులు జరుగుతున్న వేళ అటు అధికారులు, పార్టీ నాయకులు, ప్రజలు పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. మా నాయకులు, మా శ్రేయోభిలాషి, మాకు అత్యంత ఆప్తులు, నెల్లూరు జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఇమాం బాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ దొడ్ల నవీన్, షేక్ షరీఫ్, దక్క కార్తీక్, టీడీపీ నాయకులు, ముదివర్తి గ్రామం, విడవలూరు మండలం. Hi Nilor, please subscribe to N3 TV.